సరే ప్రజలు కేసీఆర్ను అనుకున్నారు, కాంగ్రెస్కి ఇచ్చారు, సీఎం చేయారు. సో ఇప్పుడు పోలింగ్ అది తగ్గింది నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ వేవ్ అనేది అంతగా కనిపించట్లేదు. ఒకవైపు బీజేపీ, రెండు కాంగ్రెస్, ఈ రెండు జాతీయ పార్టీల మధ్యలోనే ఇక్కడ టఫ్ ఫైట్ అని నడుస్తుంది. ఎవరికి ఎంత శాతం వచ్చాం? అవుట్ ఆఫ్ 17 సీట్స్లో దాదాపు కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? అంటే అంత పెద్ద పెద్ద విశ్లేషణ నేను చేయలేను, కానీ ఏది లాభం మాట్లాడుకోవాలి మనం. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఏం లాభం ఏం గమనించారు? ఏది అలా కాదు, ఎవరిని ఎన్నుకుంటే దేశానికి లాభం, అభివృద్ధి. ఇప్పుడు మనం ఎవరైనా అభివృద్ధి చేశారు అనుకో, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఉచిత భోజనం పెట్టారు పేదవాళ్ళకి, మంచిదే, చప్పట్లు కొట్టాలి. ఎవరో ఆరోగ్యం కోసం మంచి పని చేశారు, శభాష్ కదా. ఎవరైతే ఏమిటి సార్, అలా ఎవరు గెలిస్తే దేశానికి లాభం లేదు, దేశం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది, బలంగా దృఢంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, చాలా దేశాలు చాలా అతలాకుతల స్థితిలో ఉన్నాయి. ఈవెన్ రష్యా లాంటి దేశాలు ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా మనం 4th స్టేజ్ 4th ప్లేస్లో ఉన్నాం. అది ఆఫ్టర్ కరోనా కూడా చాలా మందికి మనం ఈ వ్యాక్సిన్లు అవి ఇచ్చిన తర్వాత, ఇంకా ఈ రేషన్లో అవి ఇచ్చిన తర్వాత ఏవో ఉన్నాయి మొత్తానికి. మేము మొన్న అంటే పోయిన సంవత్సరం కాశీ వెళ్ళాం బై కార్. 18వ తారీఖు ఏప్రిల్ బయలుదేరాం, రిటర్న్ 28వ తారీఖు వచ్చాం. ప్రయాణం చేయడం, మధ్య ఆగడం, పూరి, బీహార్లో రాంచీ, పాట్నా, మళ్ళీ కలకత్తా, కాశీ, అయోధ్య, జబల్పూర్, అలా వచ్చి ఎక్కడ మాకు బాగున్న రోడ్డు కనపడాలి. రోడ్డు బాగుందని కదా. అంటే మోడీ ప్రభుత్వంలో కాసేపు జరిగిందంటారు. నేను మాట్లాడకూడదు, అంటే కాదు, ఎవరు చెప్తే బాగుంటుంది. నేను అనేది అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, అంటే ప్రజల గురించి మాట్లాడతారు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ కాంగ్రెస్లో మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తూ మాట్లాడలేదు. సో మీ గురించి డెప్త్ తెలిసే విషయం, కానీ మీకంటూ లైక్ వీళ్ళు ఉంటే బాగుంటుంది, వీళ్ళు ఇప్పటిదాకా బాగా చేశారు అని అనిపిస్తుంది ఎప్పుడన్నా, సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ? నాన్న ఇక్కడ అక్కడ అని కాదు నాన్న, మీకు నా సింగిల్ కాన్సెప్ట్, ఇది ప్రజాస్వామ్యం. మనకు పనులు కావాలి. డ్రైవింగ్ నువ్వు సరిగ్గా చేయలేదు అనుకో, తీసేస్తాం, ఇంకో డ్రైవర్ పెట్టుకుంటాం. మీరు గమనించే ఉంటారు నా వీడియోస్లో, నేను తిరుమలలో ఇష్యూల మీద మాట్లాడినప్పుడు నేను చాలా హార్ష్గా మాట చెప్తాను. వీఆర్ ద ఓనర్స్, వీఆర్ ద డోనర్స్, యు ఆర్ ద క్లీనర్స్, యు మస్ట్ మెయింటైన్ ద మేనర్స్ అంటారు కదా. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు లాంగ్ ఎగో మాట చెప్పారు, మై ప్రధానమంత్రి నై మై ప్రధాన సేవకు. కాబట్టి అలా సేవక బాగా ఉండేవాళ్ళు ఉండాలి. ఇదేదో మా జాగీరు, వీళ్ళంతా మా పనులు అనుకునే పోరంబోకులు ఎవరు ఉండకూడదు, దొరబుద్ధి ఉండకూడదు, దాసబుద్ధి ఉండాలి. సో క్రిస్టియన్స్ ఏం చెప్తారు? మూలం మర్చిపోకండి, ఎవడో గ్యాలం వేసారని వెరిమేళంగా తయారవుతుంది. ఎందుకంటే ఎందుకు క్రిస్టియన్స్కి చెప్పాలని అడిగానంటే, చాలా మంది మిమ్మల్ని ఒక రాంగ్ పోర్ట్రే చేస్తున్నారు. సరే మీకు వచ్చే కాల్స్లో కొన్ని అలాంటివా లేకపోతే నేను డిసైడ్ చేయలేను, ఐఎమ్ నాట్ ద డిసైడ్ ఫ్యాక్టర్, కానీ కొన్ని వీడియోస్ మీవి ఎడిటింగ్లో కట్ చేసి అందరు మీమ్స్ పెట్టి, సో ఈయన కంప్లీట్గా క్రిస్టియన్కి ఒక వ్యతిరేకి అనే ఒక ముద్ర దుర్మార్గుడు. సో అలాంటి వాళ్ళు మీరు ఏం చెప్తారు? నేను అభియోగం చేశాను అన్న, నేనేమో వీడు అన్నాడు, ఇప్పుడు మన రాజేష్ ఏమన్నా అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేనే పొడుగు అన్నాడు. మనం కోపం ఎందుకు తెచ్చుకోవాలి, అతన్ని చెక్ చేద్దాం అన్నాం. కోపం తెచ్చుకోకూడదు, వాడి హైట్ బట్టి ఇలా చూడకూడదు, వాడిని అనకూడదు. చెక్ చేద్దాం, నిలబడదాం, గోడ దగ్గర గీత గీద్దాం,
ఎవడ హైట్ అయితే తెలిసిపోతుంది. తిట్టడం ఎందుకు అతను? అతనికి బుర్ర పని చేయలేదు, లేకపోతే అతను తాను ఏదో ఊహించుకున్నాడు, నేనే పొడుగు అని అనుకున్నాడు. మనం పెన్నుతో గీత గీసి సైజు చూస్తే సరిపోతుంది. అలా అలా వాళ్ళు పాపం వాడు ఎవరో వచ్చను, వాడెవరో చచ్చను, మన కొరకే రక్తం కాల్చను అని ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు. నేను మొన్న మధ్య ఎవరో ఒక అతనితో కాన్వర్సేషన్ చేస్తూ ఈ దేశం కోసం ఎంతమంది మరణించారు, వాళ్ళు భార్య పిల్లలను వదిలి, కొంతమంది వివాహం చేసుకోకుండా చిన్న వయసులో అమ్మా నాన్నను వదిలిపెట్టి, వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి అంత త్యాగం చేశారు. వాళ్ళ కష్టం ముందు యేసు అనే ఒక అప్రయోజకుడు దాన్ని అసలు ఏం పోలుస్తాం మనం అన్నారు. అంటే మీకు తెలీదు, వాళ్ళందరి కష్టం కంటే ఇది పెద్దదే. అతని శరీరాన్ని దున్నేశారు, పొడి చేశారు, పుల్ల పొడిచారు, ఏదో చెప్పాడు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఎందుకు చచ్చిపోయాడు అని అడిగామనుకోండి, ఆన్సర్ ఏంటి? బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఎందుకు చచ్చిపోయాడు? స్వతంత్రం కోసం. ఇలా రొమ్ము వేసి రారా రదర్ఫర్డ్ కాల్చు, వందే మాత్రం అని ధైర్యంగా చచ్చిపోయాడు. నెంబర్ 2, మన పంతులు గారు, ప్రకాశం పంతులు గారు, ఆంధ్ర కేసరి, సైమన్ కమిషన్ వచ్చింది, రారా దమ్ముంటే కాల్చు అని బటన్ తీసి మరి ఆ మటన్ బ్యాచ్ గారికి సవాల్ చేశారు. గట్స్ అంటే అది కదా, ఇతన్ని గాడి మీద ఎక్కించి కుక్కను కొట్టినట్టు కొట్టి, ఊసి కొరలతో కొట్టి ఫైనల్గా చచ్చిపోయేటప్పుడు బ్రేవ్గా శరీరం వదలకుండా లామా లామా సపక్తాన్ని దేవా ఏళ్ళ నా చేయి విడిచింది అని ఏడుస్తూ ఈ లెఫ్ట్ ద బాడీ. సో ఇందులో ఏం నేర్చుకున్నదే ఉంది. నీకు ఇంకా బాగా చెప్పాలంటే, ఒక ఎక్స్ అనే అతను దొంగతనం చేశాడు, అతను కుక్కను కొట్టి కొట్టేది. అతను వీళ్ళని క్షమించేస్తాను అన్నాడు, ఎవరిని కొట్టినావు అని. మనం ఎలా చూస్తాం? మరీ అంత ఎదవ కనపడుతున్నాం, మాది కూడా కనపడలేదా అలా చూస్తాం కదా. ఇప్పుడు ఇతను పవర్ ఏదన్నా ఉంటే కొట్టిన వాళ్ళ మీద తన పవర్ చూపించచ్చుగా. లేదు, అతనికి పవర్ లేదని చెప్పడానికి నేనేం చెప్తానంటే, చిన్న పిల్లల్ని అడుగుతాం, నవంబర్ నెలలో మామిడికాయలు వస్తాయా, మామిడి పండ్లు వస్తాయి, ఓకే ఈ సీజన్ మెయిన్ అది ఇప్పుడు వస్తాయి, అవునా? ఇతను రీజన్ లేకుండా సీజన్ లేనప్పుడు అంజూరు చెట్లు అన్నాడు, అక్కడికి వెళ్ళాడు, ఐ వాంట్ ఫ్రూట్స్ అన్నాడు. చెట్టు చెప్పింది, సార్ ఇది రీజన్ కాదు, సీజన్ కూడా కాదు, ఇది అడగకూడదు. నో ఐ వాంట్ అంటే చెట్టు ఐ కాంట్ అని. మనోడు ఏం చేయాలి, పవర్ఫుల్ గాడు, చెట్టుకి పండుగ అయించాలి. ఈ మ్యాటర్ లేనోడు వాటర్ తీసి చెప్పించాడు, చెట్టు వెళ్ళిపోయి. బైబిల్లో ఉంది నాకు, నా సొంతంగా నేనేం మాట్లాడినా రెఫరెన్స్తో మాట్లాడు. నా పాట పాడేదా, దాకా మనకే పుట్టారన్నా నిరూపించమన్నా, అడుగు ఆ నాన్న పేరు వెళ్తే అయిపోయాయి, మనకి పుట్టేది తెలియదు. వెంకట్రావు ఇందాక ఎవడో కోరిదా, జోసఫ్ ఏదో పేరు పెట్టుకున్నాడు, మీ అమ్మ నాన్న పేరు చెప్పన్నా, ఏముంది మా అమ్మ పేరు అప్పమ్మ, మా నాన్న పేరు అప్పారావు అన్నాడు. నేను రిప్లై ఇచ్చా, చెప్పానా నువ్వు కూడా మాకి పుట్టాను అన్నా. నిజమేగా, కానీ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, వీడేదో బ్రిటిష్ వాడు వచ్చి ఆ గమ్యం సినిమా చూసావా, తెలుసు కదా, ఎరా పులి మీ ఇంటికి వచ్చిందా, నీ అమ్మ అడిగి వెళ్ళిందా, అలా ఫీల్ అవుతారు వీళ్ళు. బ్రిటిష్ వాడు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ అమ్మని ఏదో చేస్తే వీళ్ళు పుట్టినట్టు, బ్రిటిష్ వాడు నోట్లోంచి వీళ్ళు వచ్చినట్టు. మీ హిందువులు అంటాడు, వీడి పేరే రాజేష్. మీ హిందువులు అంటాడు, వీడి పేరు సాంసరం. పొద్దున వెంకట్రావు అనేవాడు, అరే గుండు అని ఏదో మొదలుపెట్టిన తిట్టేస్తున్నాడు. వెంకట్రావు అనే పేరు లేకపోతే నీకు బతుకులేదు మెతుకులేదు. కాబట్టి అర్జెంటుగా చచ్చిపోయింది, కొత్త బాడీతో కొత్త సిమ్ వేసుకుని నాకు కాల్ చేయని చెప్పాను. ఎందుకని పేరు నువ్వు వాడకూడదుగా, నువ్వు నీటి గురించి మాట్లాడినావా. సో కాబట్టి నేనేమంటా, క్రైస్తవులైన వాళ్ళు ఎవరు లేరు. ఇంకా బాధమేదే చెప్తాను. బయట ఆటోలు ఉన్నాయి, ఆటో మీద AUDI అని రాసాం అంటే ఏంటి,
అయిపోద్దా అయిపోద్దా అది కూడా ఇంతే. కాబట్టి వీళ్ళు ఈ రాంగ్ ఫీలింగ్ నుంచి వదిలే. ఇప్పుడు నిన్ను లేదా ఈ అబ్బాయిని ఆయన్ని మీ తాత ముత్తాతలు ఎవరో అన్నారనుకో, ఒప్పుకుంటావా? మండుద్ది, వాళ్ళకి మానదు. అంటే సిగ్గుచేట లేదనమాట, స్వాభిమానం లేదు. మీ తాత నరకంలో ఉండుంటాడు అని ఎవరినన్నా అంటే అంటావా? చచ్చిపోయిన మీ అమ్మ నాన్న నరకంలో ఉంటారంటే వాడెవడో ఒక గొర్రె నల్గొండ జిల్లా నుంచి శామ్యూల్ అని ఫోన్ చేశాడు. సరే మీరు ఎన్నా నుంచి గొర్రెగా ఉన్నారు సరే 15 ఏళ్ళు అన్నాడు. అప్పుడు గొర్రె అయితే తిట్టు కాదు దాన్ని, బుర్ర తక్కువ ఎదవాలని అంతే, గొర్రెలైన వాళ్ళని అంతే తప్ప తిట్టు కాదు. అది అజ్ఞానం ఉన్నానా, అజ్ఞానం అంతే. క్రైస్తవులు అంటే అజ్ఞానం, అంతమించి ఏముండదు. జ్ఞానం ఉంటే వాళ్ళకి నీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చింది అదే అది పైన ఏం రాశాను, పైన చదువు, పైన పైన పైకి ఏంటి ఇక్కడ వాళ్ళకి పుట్టి తల్లిదండ్రుల పేర్లు గర్భంగా చెప్పుకోగలిగే కొరలాగా ఎవరికైనా తమ్ముంటే బహిరంగ సవాల్ ఎందుకు ఎవడు రాడు. ఇప్పుడు నువ్వు చూసావా, ఆ దేవుడి పేరు చెప్పించలే భయ, ఆయన పేరు చెప్పించలే భయ, ఆ నాన్న పేరు చెప్పించలేను. నువ్వు ముందుకు వెళ్తే ఇవన్నీ నేను ఓపెనే చెప్తాను. మా నాన్నగారి పేరు చెప్తాను, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఆడి పేరు చెప్పడు, ఆ నాన్న పేరు చెప్పడు, ఆ దేవుడి పేరు చెప్పడు. ఇంకేం మాట్లాడతాం మనం? ఇంక నీతి లేనివాడితే ఏం మాట్లాడదు చెప్పు. సో కాబట్టి వీళ్ళందరూ దేశ వ్యతిరేకులుగా మారుతారు. అందుకని నేను ఆవిడెవరో అదేంటంటారు, మన తమిళనాడులో ఏదో ప్లేస్ ఉందండి, ధర్మపురి అని ఏదో ఉంది, ధర్మగిరిలో. అక్కడ ఒక స్కూల్ టీచర్ ప్రిన్సిపల్ ఆవిడ శాల్యూట్ చేయలేదు జెండాకి. ఎవరితోనో పోస్టింగ్ చేయించింది. ఏమ్మా అంటే మా వాడు ఒప్పుకోడు. మా వాడంటే ఏవో మరి బైబిల్లో రాశారుగా, నన్ను తప్ప ఇంకెవరిని మొక్కకూడదు, మీరు ఎవరైనా మొక్కితే మీ మీదకి తెగుళ్ళు తెప్పించదను, మీ పిల్లల మాంసం మీతో తినిపించను, మీ భార్యలను నీవు చూస్తుండగా నీ పొరుగు వారి పక్కన పడుకోబెట్టాను. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, నా సొంతం కాదు. నీ మీద మంట వస్తే నిన్ను నాలుగు పేకాలి కదా, ఈ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడి పక్కన పడుకోబెట్టి ఆయన ఎవగాడు అంటారా, బ్రోకర్ గారు అంటారా? నా సొంతం కాదు, ఏది ఎడిటింగ్ చేసి అక్కడికి మేము చేస్తాం. చెప్పు, మన రా ఫుడ్ ఆరోగ్యం మంచిది. నెక్స్ట్ ఇది ఒకటి ఇంకా దాన్ని పెట్టుకుంటా. సో ఇది రాధామోహన్ గారు అసలు చూస్తుండే ఉండు, ఇది కూడా చెప్పాలి. ఇది ఏమిటంటే కట్ పెట్టుకో మళ్ళీ ఓకేనా, కంటిన్యూషన్ పెట్టేసారు. ఓకే. సో ఒక విజ్ఞప్తి ఏమిటంటే, రేపు ఏ గవర్నమెంట్ వస్తున్నా ఆంధ్రాలో ఎవరైనా రండి, బోల్డ్ అని డబ్బులు తినేస్తున్నారు భక్తుల దగ్గర. సరే కట్ చేసి తిని, సరే విడిగా పెడదాం, కట్ చేసి వెళ్ళాలి.